ఇప్పుడు కోవా బండి అంటున్నాడు, వాడు ఏమేం కలుపుతున్నాడో తెలియదు. దానికి ఎలాంటి విచిత్ర విన్యాసాలు. ఇప్పుడంతా కెమికల్ ఫుడ్ అంతా. కెమికల్ ఫుడ్ వల్ల ఏమంటే ఇప్పుడు జనాలు ఎందుకు హాస్పిటల్కి వేల కోట్ల డబ్బులు ఖర్చు పెడతారు? దేనికోసం డబ్బులు ఖర్చు పెడతారు? ఏమయ్యా, మీ ఇంటి దగ్గర మీరు చేసుకునేటువంటి వరి పంట మీరు వేసుకుని ఆనందం లేకపోతున్నారా? ఒక రైతు అనే వ్యక్తి కష్టపడి పొలంలో దున్ని దానికి ఎంతో ప్రాధాన్యతంగా ఒక మంచి మంచి ఎరువులు వేసి, ఎరువులైనా కూడా భయం వేస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏమో ఎరువులు వేసినా కూడా ఆ పంట బాగా దిగుబడి వస్తుంది, అది కూడా ఎందుకంటే సరైన వసతులు ఏర్పాటు చేసుకోగలగల. అదేవిధంగా ఆ భూమి అనేది ఏదైతే ఉందో దాన్ని నీట్గా దాన్ని మెయింటెనెన్స్ చేసుకోగలగల. అక్కడ నుండి వచ్చే పంట ద్వారానే మనం నీట్గా పచ్చి కూరగాయలు తినండి. టమోటాలు ఒరిజినల్గా తినండి. కాయగూరలు టమోటా, బెండకాయ, తర్వాత వచ్చి మీకు ఏవైతే కీరకాయ, తర్వాత వచ్చి క్యారెట్, బీట్రూట్, ఏవైతే కావాలనుకున్నా అన్ని మనకు ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతి ఉండే పొలాలు తినండి, మీకు ఆరోగ్య సమస్యలు ఉండవు. కీళ్ళొప్పులు అంటాడు, 18 సంవత్సరాలు కీళ్ళొప్పులు రావడం ఏంది? 18 సంవత్సరాలు కీళ్ళొప్పులు రావడం ఏంది? 60-70 సంవత్సరాలు వచ్చేటోళ్ళు అప్పుడు దాదాపు అంటే 100 కేజీలు బరువు కూడా అయితే ఘనత ఎంతో ఉంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎందుకు అనారోగ్య సమస్యలు తెచ్చుకోగలుగుతున్నారు?